guys, this is Amruta and welcome back to my channel Amruta Mini Vlogs. So ఇది గోవా వ్లాగ్ కి కంటిన్యూషన్ అన్నమాట. గోవాలో ఫస్ట్ డే నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వ్లాగ్లో. ఇదైతే సెకండ్ డే అండ్ థర్డ్ డే రెండు కలిపి ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వ్లాగ్. ఇంకా లేట్ ఎందుకు, నాతో పాటు మీరు కూడా గోవాని ఎక్స్ప్లోర్ చేసేయండి. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా క్యాబ్ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ హోటల్ వచ్చేసి మేము బగా నియర్లో తీసుకున్నాం. ఇప్పుడైతే క్యాలింగోట్ నియర్లో తీసుకున్నాం. రూమ్ అయితే చిన్నదే బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, బాగుంది, పర్లేదు. 2000 చార్జ్ చేశారు వన్ డేకి మాకు, విత్ పూల్ యాక్సెస్ అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, ఇదేదో రసనలా ఉంది. వీడియో పోజ్ ఇచ్చి కొంచెం సిప్ చేసి పక్కన పెట్టేశాను, అంత వరస్ట్గా ఉంది. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు, వాయిస్ రికార్డ్ అవ్వలేదన్నమాట. సో మోయ అయిపోయింది. నా హైట్ చూసి అడల్ట్ స్కూల్లోకి అలౌ చేయలేదు, డెప్త్ ఎక్కువ ఉంటుందని. ఇంకా చేసేదేం లేక కిడ్స్ స్కూల్లో ఆడుకున్నాను. నెక్స్ట్ అయితే వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే పారా రోడ్కి వెళ్తున్నాం. పారా రోడ్ అంటే మోస్ట్ ఫేమస్ ఫర్ కోకోనట్ ట్రీస్ అనమాట. సో మా రూమ్ నుంచి పారా రోడ్కి వెళ్ళడానికి 200 తీసుకున్నారు క్యాబ్లో. గోవా మైల్స్ యాప్లో బుక్ చేసుకున్నాం. ఇది కూడా షారుఖ్ ఖాన్ ఇంకా అలియా భట్ మూవీ లవ్ యూ జిందగీ ఇక్కడే షూటింగ్ అయింది. అప్పటి నుంచి ఈ పారా రోడ్ చాలా ఫేమస్ అనమాట. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా స్టార్ట్ అయ్యాను. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం స్కూటీ మీదే రండి, ఎందుకంటే చాలా వాక్ చేయాల్సి వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళడానికి. ఫస్ట్ అయితే గూగుల్ మ్యాప్స్ మాకు వేరే లొకేషన్ చూపించింది, వేరే రూట్ చూపించింది అనమాట. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. టైం అంతా వేస్ట్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ మాకైతే కనిపించింది. హియర్ ఈజ్ ద వ్యూ. మేము వెళ్ళింది మంచి సమ్మర్ టైంలో వెళ్ళాం, సో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం అక్కడ. నన్ను అడిగితే నేనైతే మార్నింగ్ టైంని సజెస్ట్ చేస్తాను పారా రోడ్కి మాత్రం. సో నెక్స్ట్ అయితే మేము క్యాలింగోట్కి వెళ్తున్నాం, క్యాలింగోట్ బీచ్కి వెళ్తున్నాం. ఈవినింగ్ సన్సెట్ నుంచి నైట్ 9:30 వరకు ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట. నాకు కంపేర్ టు బగా బీచ్, క్యాలింగోట్ బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. బగా బీచ్లో కంటే ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇంకా బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. గోవాలో నేను నైట్ మార్కెట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అంజనా ఫ్రీ నైట్ మార్కెట్, నెక్స్ట్ సాటర్డే ఫ్రీ నైట్ మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. బట్ కంపేర్ చేస్తే క్యాలింగోట్ స్ట్రీట్ షాపింగ్
చాలా నచ్చింది. ఇక్కడ బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అంజునా ఫ్రీ మార్కెట్లో మాత్రం ఎంత బార్గెన్ చేసినా అస్సలు తగ్గించలేదు. అండ్ గోవాలో అయితే బిగ్గెస్ట్ మార్కెట్ అంట క్యాలింగోట్ బీచ్ నైట్ మార్కెట్. సో ఇంకా షాపింగ్ స్టార్ట్ చేశాను. ఏం కొనాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఇంటికి. ఏం తీసుకుందామా అని చూస్తున్నా. ఇక్కడేవో బొమ్మలు ఉన్నాయి. ఏదైనా ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఏదైనా డిఫరెంట్గా ఇంటికి తీసుకెళ్ళడం నాకు బాగా అలవాటు, గిఫ్ట్ లాంటిది. సో అందుకోసమే వెతుకుతున్నాను ఈసారి ఏం తీసుకెళ్దామా అని. ఇంకా నా షాపింగ్తో 1.5 hour కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని రిటర్న్ అయిపోయాం రూమ్కి. గుడ్ మార్నింగ్ గాయ్స్. డే 3 ఇన్ గోవా. ఇదే మా లాస్ట్ డే ఇన్ గోవా ఆల్సో. ఈరోజు ఈవినింగ్ 5కి మాకు వైజాగ్కి ఫ్లైట్ ఉంది. సో అంతలోపు ఏదైనా కనీసం 2 places అయినా కవర్ చేద్దామని చెప్పి పొద్దున్నే ఫ్రెష్ కూడా అవ్వకుండా స్టార్ట్ అయిపోయాం. మా రూమ్కి 500 meters డిస్టెన్స్లోనే క్యాండోలియం బీచ్ ఉందన్నమాట. సో ఇంకా వెహికల్స్ వాక్ చేస్తూనే వెళ్తున్నాం. అరౌండ్ 7:30కి అలాగా వెళ్ళామన్నమాట క్యాండోలియం బీచ్కి. గేట్ దగ్గర అయితే ఎవరు కనిపించట్లేదు. ఇంకెవరు రాలేదేమో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలామంది ఉన్నారు. చాలా ఫోటోషూట్స్ అవుతున్నాయి. బగా బీచ్ ఇంకా క్యాలింగోట్ బీచ్ లాగా ఇదైతే హడావుడిగా లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. బగా బీచ్లో మార్నింగ్ టైం చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ ఇక్కడ కంపేర్ చేస్తే అంత క్రౌడ్ లేదు. సో పీస్ఫుల్గా ఫొటోస్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాసేపు బీచ్లో స్పెండ్ చేశాక ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాం. 8:30 అలా అవుతుంది టైం. ఇప్పుడు మాకు 10:30 కల్లా చెక్అవుట్ చేయాలి. రీచ్ అవగానే మాకు మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. ఏంటో 3 పూరీలు ఇచ్చాడు. నెక్స్ట్ కర్రీ ఒకటి, పాయసం ఇచ్చాడు. ఇదేదో ఇచ్చాడు. ఇది కాఫీ అనుకోవాలో పాయసం అనుకోవాలో అర్థం కావట్లేదు. స్మెల్ చూస్తే పాయసంలా ఉంది కానీ ఇది కాఫీ అంట. టేస్ట్ చేస్తే కానీ తెలీదు. రూమ్ చెక్అవుట్ చేశాక ఒక మంచి ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే ఓలాలా రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇది మేము స్టే చేసిన ప్లేస్ నుంచి 4 kilometers డిస్టెన్స్లో ఉంది. వావ్, ఎంటర్ అవ్వగానే ఇంకా మంచి మిర్రర్ కనిపించింది. ఇంకా అలా సెటిల్ అయిపోయాను ఇక్కడే. ఎనీవేస్, నా అవుట్ఫిట్ ఎలా ఉంది? ఈ ప్లేస్ గురించి స్పెషల్గా చెప్పాలంటే ట్రాఫిక్కి దూరంగా నేచర్కి దగ్గరగా ఉండే ప్లేస్ అని మాత్రం చెప్పొచ్చు. చూడండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఎంత బాగా ఇంటీరియర్ అంతా ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, ఆర్ యు రెడీ? 1 2 3 మీట్ మిస్టర్ బబ్లు. వీడే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేశాను వీడితో ఆడుకుంటూ. Why are you looking like that? ఇప్పుడైతే పై ఫ్లోర్కి వెళ్తున్నాను. చూద్దాం పైన కూడా ఎలా ఉందో.
ఈ ఫ్లోర్లో కూడా ఒక స్వింగ్ ఉంది, ఓలాలా అని రాసింది దీని మీద. అండ్ ఈ స్వింగ్ చూసాక నాకైతే కంప్లీట్ బాలి స్వింగ్ వైబ్స్ వచ్చాయి. ఇన్స్టాగ్రామబుల్ పిక్స్ కోసం, వీడియోస్ కోసం ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాను. నెక్స్ట్ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలా ఉందో టేస్ట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. కమ్ ఆన్. నేనైతే బటర్ గార్లిక్ ప్రాన్ ఇంకా చికెన్ కీమా పిజ్జా 2 ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఇవి టేస్ట్ చేశాక నెక్స్ట్ ఇంకేమైనా ఆర్డర్ చేద్దామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, బట్ ఓవర్ స్పైసీ అనమాట. నాకు కళ్ళు చూస్తే అర్థమవుతుంది, కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఫుడ్ తినేసాక నెక్స్ట్ అయితే పంజిమ్కి స్టార్ట్ అయిపోయాం. మాకు అక్కడి నుంచే ఫ్లైట్ ఉందన్నమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ది వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమృత మినీ వ్లాగ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ మరి.